హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అమెజాన్ వేర్హౌస్లో జాబ్ చేయాలనుకునే వారి కోసం ఈ ఉద్యోగ అవకాశం రావడం జరిగింది. హైదరాబాద్లోని శంషాబాద్లో ఈ ఉద్యోగ అవకాశాలు. దీనికి సంబంధించి ఎలా జాయినింగ్ అవ్వాలి, ప్రాసెస్ ఎలా ఉంటుంది, ముఖ్యంగా ఇందులో మీరు చేయవలసిన వర్క్ ఏంటి, అలాగే దీనికి ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, అలాగే మీరు వర్క్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఒకసారి మనం పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా మీరు ఏపీ అండ్ తెలంగాణ అదర్స్ జిల్లాల నుంచి వచ్చేవారికి ముఖ్య గమనికండి. ఇందులో మన ఛానల్లో కంపల్సరీ జెన్యూన్ జాబ్ మాత్రమే తెలియజేయడం జరుగుతుంది కాబట్టి గమనించగలరు. 100% మీకు జాబ్ వేకెన్సీ మన ఛానల్ ద్వారా ఇస్తాము. కంపల్సరీ మీరు జాబ్ చేయాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన ఛానల్ ద్వారా జాబ్స్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ ముఖ్యంగా మీకు తెలియజేయనిది ఏమనగా, హైదరాబాద్కు వచ్చాక చాలామంది ఇక్కడ వర్క్ చేయలేక, అలాగే మీకు ఇక్కడ వెయిట్ చేయలేక జాబు అనగానే స్పాట్ జాయినింగ్ అనేది ఉంటుందని మీరు భ్రమపడి వస్తారు హైదరాబాద్కి. కానీ అమెజాన్లో అలా ఉండదండి. కంపల్సరీ అమెజాన్లో మీరు జాబ్ చేయాలనుకునే వారు కొంచెం ఓపికతో ఉండాలి. అలాగే మీరు ఇందులో చేయాలనుకునే ప్రతి ఒక్కరికి నేను తెలియజేయనిది ఏమనగా, 100% మీకు జాబ్ ఉంటుంది, కానీ వెయిట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ అమెజాన్కి వచ్చాక ఇక్కడ ఇంటర్వ్యూస్ ఉంటాయండి. మీకు ఎప్పుడైతే ఇంటర్వ్యూ కంప్లీట్ అయినా వెంటనే జాబ్ మాత్రం రాదు, గుర్తుపెట్టుకోగలరు. ఎందుకంటే మీకు వెంటనే అంటే చాలామంది మీకు ఇంటర్వ్యూ అయిన తర్వాత చాలామంది వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు. మినిమం మనకి 1 వీక్ నుంచి 15 డేస్ నుంచి 1 మంత్ పట్టు కూడా పడచ్చండి. మినిమం చెప్తున్నాను, 15 డేస్ వరకు అయితే మీకు జాబ్ అనేది అలర్ట్ అవుతుంది. అలాగే ఎక్కువ మంది మెంబర్స్ ఉంటే అప్పుడు 1 మంత్ కూడా మీకు లిస్ట్ వెయిటింగ్ పీరియడ్లో పెట్టచ్చు. మీ నేమ్స్ కంపల్సరీ మీ సెలెక్ట్ అయిన వారి నేమ్స్ వెయిటింగ్ పీరియడ్లో పెట్టచ్చు, వెయిటింగ్ లిస్ట్లో కంపల్సరీ. ఎందుకంటే మీకు స్పాట్ వచ్చి అమెజాన్ అనగానే స్పాట్ వచ్చి జాయినింగ్ అయ్యి మీకు సాలరీ హై బాగుంటుంది, మళ్ళీ వర్క్ కూడా బాగుంటుంది అని వస్తారు చాలామంది. కానీ అలా కాదండి. కంపల్సరీ మీరు అమెజాన్లో వర్క్ చేయాలనే నిజమైన మీకు పట్టుదల ఉంటే కంపల్సరీ మీరు ఏంటంటే కొంచెం వెయిట్ చేయాలి. ఇక్కడ వచ్చాక హైదరాబాద్ వచ్చాక శంషాబాద్లోని మనకు సంబంధిత ఏజెన్సీ ఆఫీసులు ఉంటాయి. చాలా ఏజెన్సీ ఉంటాయి. అమెజాన్కి డైరెక్ట్ కంపెనీ కాదు కాబట్టి మధ్యలో మీకు థర్డ్ పార్టీ ఏజెన్సీ అనేది ఉంటుంది. వెండర్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు మీకు ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ తర్వాత దాని ప్రాసెస్ ఏంటనేది వాళ్ళు పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడే ఆ ట్రైనింగ్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు జాబ్ మీకు నచ్చితే అప్పుడు చేయొచ్చు, ఓకేనా. ఎందుకంటే మీరు వచ్చి ఇక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలామంది ఏపీ అండ్ తెలంగాణ నుంచి చాలామంది నిరుద్యోగులు ఈ జాబ్ కోసం అనేది వస్తారు. కంపల్సరీ మీరు వస్తా అనుకుంటే డెఫినెట్లీ రండి, కానీ వెయిట్ చేయాలి. ఇంటర్వ్యూ అయిపోయిన నెక్స్ట్ డేనే 2 డేస్ తర్వాతను మీకు మాత్రం జాయినింగ్ అనేది ఉండదండి. మీకు ఎగ్జామ్ అయిపోయాక ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారు, చాలామంది అవుతారు, ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ ఏంటంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మినిమం 7 డేస్ ఉంటుంది, లేదంటే 15 డేస్ ఉంటుంది, లేదా 30 డేస్ కూడా టైం పట్టచ్చు మీకు జాబ్ రావాలంటే. కంపల్సరీ మీకు ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. మీరు ఇంటర్వ్యూ కండక్ట్ అయిన తర్వాత వితిన్ 15 డేస్ లోపల వస్తుంది కాలు. అప్పుడు మీరు కంపెనీకి వస్తే డైరెక్ట్ ఒకరోజు ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ తర్వాత మీకు జాయినింగ్ అనేది ఆఫర్ లెటర్ అనేది ఇస్తారు. స్పాట్ అప్పుడు ఉంటుందండి. మీరు దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోగలరు. స్పాట్ అనేది జాయినింగ్ అనేది ఎప్పుడు ఉండదు అమెజాన్లో మాత్రం. ప్రజెంట్ అయితే
మీకు ఇంటర్వ్యూస్ అనేది జరుగుతున్నాయి. ఎప్పుడైతే మీరు రావాలనుకుంటున్నారో ఒకసారి నేను పూర్తి డీటెయిల్స్ చెప్పదలుచుకున్నాను. ఫ్రెండ్స్, ఒకసారి మీరు చూసుకుంటే గ్రీటింగ్ ఫ్రమ్ అమెజాన్ జాబ్స్, రోల్ అమెజాన్ అసోసియేట్, పిక్కర్ అండ్ ప్యాకర్, షేర్ అండ్ ఫ్రెషర్, అంటే మన ఎక్స్పీరియన్స్ వాళ్ళు కానీ ఫ్రెషర్ వాళ్ళు కానీ అర్హులే. జెండర్ ఓన్లీ ఫీమేల్ అండ్ మేల్స్ ఇద్దరికి అవకాశాలు ఉన్నాయి. ఏజ్ మాత్రం వచ్చేసి 19 ఇయర్స్ నుండి 30 ఇయర్స్ లోపు వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. చాలామంది మీరు 30 అయిపోయిన 31 ఉన్నా సరే తీసుకోరండి, ఇది మాత్రం గమనించగలరు ప్లీజ్. ఏంటంటే చాలామంది 31 అయినా కూడా తీసుకుంటారేమని వస్తారు, కానీ ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, తీసుకోరు, గుర్తుపెట్టుకోగలరు. ఓకేనా. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి జూలై 30, 2024 రోజు నాడు మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుందండి కంపల్సరీ. మీరు వస్తా అనుకుంటే ఎస్ఎస్సి ఇంటర్ అండ్ ఆర్ ఎబో డిగ్రీ ఉన్నా పర్లేదు. సాలరీ వచ్చేసి మీకు అప్ టు 18,000 టు 23,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. మినిమం సాలరీ అట్లా ఉంటుందండి, ఇంక్లూడింగ్ ఇన్సెంటివ్స్ ప్లస్ ఓటీ కూడా చేసుకోవాలా. ఈఎస్ఐ, పిఎఫ్, మెడికల్ ఇన్సూరెన్స్ ఇవన్నీ మనకు వర్తిస్తాయి. ఇంటర్వ్యూ టైమింగ్స్ వచ్చేసి మీరు ఏదైతే ఇంటర్వ్యూ డేట్కి వస్తారో ఆ డేట్ నాడు మార్నింగ్ 10:30 లోపు మాత్రం ఇంటర్వ్యూ టైం ఉండాలి కంపల్సరీ. 10:30 లోపు ఉంటే మేము తీసుకుంటారు. నోటు, ఇక్కడ వచ్చేసి రొటేషన్ షిఫ్ట్ కంపల్సరీ మీరు చేయవలసి ఉంటుందండి. మీరు డే నైటు చేస్తే అంటేనే మీరు ఇంటర్వ్యూకి రండి. వచ్చాక మళ్ళీ మీకు సెలెక్ట్ అయినాక మీకు ఆఫర్ లెటర్ వచ్చాక మేము అంటే మాత్రం మీకు మరో కంపెనీలో అవకాశం మాత్రం ఇవ్వరు. రిజెక్షన్ అనేది మీ రెజ్యూమ్ పైన, మీ ఆధార్ కార్డ్ పైన కంపెనీ నుంచి బ్యాడ్ నేమ్ అనేది వస్తుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోగలరు. ఫ్రీ బస్సు ఫెసిలిటీ అనేది కంపెనీ ద్వారా ఇస్తారు. ఏ లొకేషన్స్ అనేది మీకు ఇంటర్వ్యూకి వచ్చాక అక్కడ చెప్తారు. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే జాబ్ లొకేషన్ వచ్చేసి మీకు ఇంటర్వ్యూ లొకేషన్, జాబ్ లొకేషను శంషాబాదే. పక్కనోటి మనకు శంషాబాద్ తర్వాత అక్కడ మన పక్కనే ఉంటుంది, అక్కడ కూడా మనకు శంషాబాద్ వేర్ హౌస్లో ఉంటుంది కాబట్టి చూసుకోండి ఒకసారి. అలాగే డాక్యుమెంట్స్, మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే రెజ్యూమ్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఎస్ఎస్సి మెమో సరిపోతాయండి. మీకు సంబంధించిన పాస్పోర్ట్ అయితే ఉంటే తెచ్చుకుంటే బెటర్ అండి. ఓకే. అలాగే మీకు వచ్చేసి వర్కింగ్ డేస్ 5 డేస్ మాత్రమే ఉంటుంది, వీక్లీ 5 డేస్ మాత్రమే వర్కింగ్ డేస్ ఉంటుంది. శనివారం, ఆదివారం అనేది వీకప్స్ అనేది కంపల్సరీ ఉంటుంది, వీకప్స్ అనేది ఇస్తారు. మీరు వర్క్ చేసుకుంటే ఎక్స్ట్రా అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. 10 అవర్స్ డ్యూటీ టైం ఉంటుంది కంపల్సరీ. ఇది షిఫ్ట్, మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసి మీకు 8:30 AM నుంచి 6:30 PM వరకు మార్నింగ్ షిఫ్ట్ అనేది ఉంటుంది. ఇందులో నైట్ షిఫ్ట్ వచ్చేసి నైట్ 7 నుంచి అలాగే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ మబ్బులో అక్కడ 5 AM వరకు ఈ నైట్ షిఫ్ట్ అనేది కంపెనీ వాళ్ళు ఇస్తారు. కంపల్సరీ మీరు నైట్ షిఫ్ట్ కూడా చేయాలి. నైట్ షిఫ్టే కావాలి, లేదంటే నాకు డే షిఫ్ట్లే కావాలంటే మీకు ఇక్కడ కుదరదండి. ఎందుకంటే మీరు కంపెనీ రూల్స్ ప్రకారం వెళ్ళాలి, కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి ఒకసారి మీరు మంచిగా ఆలోచించుకొని ఇంటర్వ్యూకి వస్తా అనుకుంటే కంపల్సరీ రావచ్చు, నో ప్రాబ్లం. ఇంటర్వ్యూకి వచ్చే ముందు మీకు డిస్క్రిప్షన్లోని సార్ వాళ్ళ డీటెయిల్ ఇస్తాను, అతనికి కాల్ చేసి అతను చెప్పిన విధంగా మీరు ఎలా ప్రాసెస్ ఉంటుంది అనేది ఆ ప్రాసెస్ తర్వాత ఇంటర్వ్యూకి వస్తే బెటరు. డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి వస్తా అంటే అక్కడ మాత్రం సెలక్షన్ జరగదు, మిమ్మల్ని తీసుకోరు, ఇది మాత్రం పక్కా చెప్తున్నాను. ఎందుకంటే మీరు వచ్చి అక్కడ లాంగ్ ఉంటుంది, శంషాబాద్ అనేది లాంగ్ ఉంటుంది కాబట్టి అక్కడ వచ్చి ఇబ్బంది పడాల్సిన అవసరం మీకు లేదు. ఓకేనా. కంపల్సరీ మీరు వస్తా అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో సార్ వాళ్ళు డీటెయిల్స్ ఇస్తాను, మాట్లాడుకోవచ్చు. వాట్సాప్ మీ రెజ్యూమ్ అనేది వాళ్ళ సార్ వాళ్ళకి వాట్సాప్ చేయండి, నో ప్రాబ్లం. ఓకేనా. ఒకసారి చూసుకుంటే బస్సు ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. లిమిటెడ్ లొకేషన్ అంటే మినిమం మనకు ఎల్బీ నగర్ ఉండొచ్చు, ఉప్పల్ ఉండొచ్చు, అంటే మెహదీపట్నం అక్కడ సైడు శంషాబాద్ దగ్గరలోనే ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. అక్కడ చెప్తారు మీకు, అక్కడ చెప్తారు 100% మీకు ఇంటర్వ్యూలో ఏ లొకేషన్ నుంచి బస్సు ఉంటుంది, మీరు ఎక్కడ ఉండాలి, ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది కంపల్సరీ. ఓకేనా ఫ్రెండ్స్. 11 రోజులు నైటు, 11 రోజులు డే కంపల్సరీ మీరు చేస్తా అని సిద్ధంగా ఉంటే 100% మీకు రండి ఫ్రెండ్స్. మీరు మధ్యలో ఎక్కడో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాబట్టి హైదరాబాద్కి వస్తా అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, సార్ వాళ్ళ డీటెయిల్ ఇస్తాను, ఒకసారి మాట్లాడి కనుక్కొని మీ రెజ్యూమ్ వాట్సాప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్.
ఖచ్చితమైన జెన్యున్ జాబ్స్ కోసమే మన ఛానల్ ఉంది. కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.